హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు నార్మల్గా ప్యాటర్న్ లాక్, పిన్ లాక్, ఫింగర్ లాక్, ఫేస్ లాక్ ఇటువంటి డిఫరెంట్ లాక్స్ అయితే సెట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ వీడియోలో మనం వాయిస్ లాక్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీ మొబైల్ ఎప్పుడైనా సరే లాక్ చేసి ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక నేమ్ చెప్పగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ అన్లాక్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నా మొబైల్ని అయితే నేను లాక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అన్లాక్ చేయడానికి ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు సింపుల్ నా పేరు చెప్పగానే నా మొబైల్ అన్లాక్ అయిపోతుంది. నవీన్. చూసారు కదా ఫ్రెండ్స్, నా పేరు చెప్పాను, ఆటోమేటిక్గా నా మొబైల్ అయితే అన్లాక్ అయిపోయింది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక వాయిస్ లాక్ని సెట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర కానీ, మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కడైనా సరే ఉన్నప్పుడు ఈ విధంగా మీ మొబైల్ని అన్లాక్ చేశారనుకోండి, వాళ్ళు కూడా చూసి షాక్ అయిపోతారనమాట. తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతారు, వారు ఏ విధంగా సెట్ చేసుకున్నాను నాకు కూడా చెప్పు అని చెప్పేసి. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ వాయిస్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించినట్టుగా అటువంటి డిఫరెంట్ వాయిస్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్లో ఏం సెట్టింగ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా వాడాలో తెలుసుకోండి. తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకోండి. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత మళ్ళీ విధంగా నెక్స్ట్ పని వస్తుంది. చివరికి మీరు ఇక్కడ చూసినట్టయితే స్టార్ట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే లాక్ స్క్రీన్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసుకోండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగినట్టయితే దానికి పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత టాప్ ఆన్ మైక్ టు రికార్డ్ వాయిస్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు మనం దీనిపైన ప్రెస్ చేసి మనం ఏ నేమ్ తోటి అయితే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ అయితే చెప్పాలి. సో దీనిపైన ప్రెస్ చేసి ఒక నేమ్ అయితే చెప్తాను, నవీన్. చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట, నవీన్ అని చెప్పేసి. ఇక్కడ సింపుల్ డన్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మన డిఫాల్ట్ పాస్వర్డ్ 1234 అని ఉంటుంది, ప్యాటర్న్ అంది. ఒకవేళ మన వాయిస్ తోటి ఓపెన్ కాకపోతే ఆ డిఫాల్ట్ పాస్వర్డ్ తోటి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఓవర్లే పర్మిషన్ అడుగుతుంది, దానికి కూడా పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే లాక్ స్క్రీన్ స్టేటస్ మళ్ళీ ఆఫ్లో ఉంది కదా, దాన్ని విధంగా ఆన్ చేసుకుందాం. సో తర్వాత మనకి ఇటువంటి ఒక రికవరీ పాస్వర్డ్ కూడా అడుగుతుంది. సో దాన్ని కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ సింపుల్ సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత డిసేబుల్ సిస్టమ్ లాక్ అని చెప్పేసి దాన్ని ఇంకా ఎస్ పైన ప్రెస్ చేసి సిస్టమ్ లాక్ అయితే ఇక్కడ నేను డిసేబుల్ చేసేస్తున్నాను. ఇక్కడ సింపుల్ నన్ను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేవలం మనకు ఈ అప్లికేషన్కి సంబంధించిన లాక్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మన లాక్ అయితే సెట్ అయిపోయింది. సింపుల్ ఈ అప్లికేషన్ నేను ఈ విధంగా క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నా మొబైల్ని ఒకసారి నేను ఇలా లాక్ చేసేసాను. ఇప్పుడు అన్లాక్ చేయడానికి నేను ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇటువంటి స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సింపుల్ మీకు ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇప్పుడు మన నేమ్ చెప్పగానే ఆటోమేటిక్గా మన మొబైల్ అయితే అన్లాక్ అయిపోతుంది, నవీన్. చూసారు కదా ఫ్రెండ్స్, అన్లాక్ అయిపోయింది. చాలా కూల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా మీరు ఏదైనా నేమ్ చెప్పి మీ మొబైల్ని కనుక అన్లాక్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.